కులాల మధ్యన చిచ్చు పెడుతున్నారు అన్నటువంటి వ్యాఖ్యలు నిన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేయటం, దాన్ని హైలైట్ చేయడం, రాధాకృష్ణ గారి ఎడిటోరియల్ కాలంలో రాసుకురావడం, కమ్మ కాపుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా వాళ్ళిద్దరికి మంచి స్నేహం ఉండేది. కానీ రంగారావును నెహ్రూ గొడవల్ని బేస్ చేసుకుని అప్పుడు రగిలించాడు రాజశేఖర రెడ్డి, ఈ పాపమంతా సూత్రధారి పాత్రధారి అన్నటువంటి హైలైట్ చేసుకొచ్చారు. మర్డర్ జరిగిన తర్వాత కాపు కమ్మ ఇష్యూ వచ్చిందా, అంతకుముందు వచ్చిందా? ఇప్పుడు అసలు విషయం ఏంటప్పుడు వాస్తవంగా ఇద్దరు వ్యక్తులకు సంబంధించినటువంటి గొడవ. దేవినేని గాంధీ, వంగవీటి రాధ వీళ్ళిద్దరూ ఒకటే. అదే టైంలో అవతల ఉన్నటువంటి కమ్యూనిస్టు నాయకుడు చలసానితో గొడవ. ఇక్కడ రంగా పక్కన ఉన్నటువంటి ఇదే రాధా పక్కన ఉన్నటువంటి గాంధీ కమ్మే కదా, అవతల కమ్మే కదా. అప్పుడే కుల చిచ్చు రాల. కమ్యూనిస్టులు వెర్సెస్ నాన్ కమ్యూనిస్టులు, కమ్యూనిస్టులు వెర్సెస్ వంగవీటి అన్నటువంటి దాంట్లో వంగవీటికి సహకరిస్తూ దేవినేని, ఇది నాడు జరిగింది. తర్వాత ఎప్పుడు వచ్చింది? అతని మర్డర్, చలసాని మర్డర్ తర్వాతన ఏదైతే జరిగినటువంటి వ్యవహారాల్లో రంగా ఆధిపత్యం ప్రారంభించాక అప్పుడు రంగా ఆ పని ఈ పని చేయమని చెప్తూ ఉంటారు. అది చేసే యాక్టివిటీల్లో గాంధీ నెహ్రూల మీదన తాము చెప్పినట్టు వినట్లేదన్నటువంటి ఉద్దేశంతో కులాల్ని రైట్ చేశారు. వాళ్ళు కమ్మోళ్ళని నువ్వు నమ్ముతున్నావు అంటూ రంగా దగ్గరకు వచ్చి మాట్లాడేవాళ్ళు ఎవరు? మిగతా కాపు నాయకులు. అక్కడ బిగినటువంటి స్పర్ధ చివరికి గాంధీ హత్య తర్వాత నెహ్రూ రంగాకి వ్యతిరేకంగా తయారు కావడం, ఇదంతా జరిగింది. అది వ్యక్తుల యొక్క స్వభావ శైలే. కానీ కులాలు అప్పుడే రాజుకున్నాయి. ఆ రాజుకున్న కులాల కారణంగానే కదా తెలుగుదేశం పార్టీ మహానాడు పెడితే అది కమ్మనాడు అని విమర్శించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆనాడు కాపు నాడు పెట్టింది. అదే వంగవీటి రంగా తీసుకొచ్చినటువంటి. తద్వారా అప్పుడు కుల చిచ్చు అన్నటువంటిది ఏంటి, తెలుగుదేశం పుట్టినప్పుడు సందర్భంలోనే స్టార్ట్ అయిపోయి ఉన్నది ఆల్రెడీ. ఇది చిచ్చు ఎవరు రాజేస్తారు అంటే గ్రౌండ్ లెవెల్. ఎవడో నాయకుడు ఏదో పని గురించి వెళ్తాడు, ఆ పని కాకపోతే కులాలు ఎత్తుతాడు. ఇది ఎలా స్ప్రెడ్ అయిపోయిందంటే కాలేజీలలో ఇంటి పేరుతో బేస్ చేసుకుని వ్యవహారాలు నడిపే స్థాయి దాకా వచ్చింది. కమ్మ కాపు కుల చిచ్చు అన్నటువంటి నాడు విపరీతంగా ఉండేది. అటొక నాయకుడు ఇటొక నాయుడు. పార్టీల పరంగా కాంగ్రెస్ కాపులదయ్యింది, తెలుగుదేశం కమ్మలదయ్యింది. అదే సందర్భంలో రెడ్లు కాంగ్రెస్ను ఓన్ చేసుకుంటున్నప్పుడు కాపులు ఒకసారి తెలుగుదేశానికి ఒకసారి కాంగ్రెస్కి మద్దతు ఇస్తూ వచ్చారు. కాపులు తమని ఒక పార్టీకి బానిసత్వంలాగా కాకుండా ఒక టాక్టికల్ గేమ్ ప్లే చేస్తూ వచ్చారు. కింగ్ మేకర్స్ అవుతున్నారు. కింగులుగా కమ్మ రెడ్డి ఉంటే కింగ్ మేకర్లుగా కాపులు ఉంటూ వచ్చారు. ఎవరు అధికారంలోకి రావాలి అనేది కాపులు నిర్దేశిస్తారు. ఎప్పుడైతే తెలుగుదేశానికి సపోర్ట్గా ఉన్నప్పుడు కమ్మ అధికారంలోకి వస్తున్నారు, వైసీపీ అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రెడ్లు అధికారంలోకి వస్తున్నారు. డిసైడ్ చేసే ఫ్యాక్టర్ కాపులు అయ్యారు. ఈ కాపులే డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఆళ్ళనీళ్ళని నిర్దేశించేదని మనమే ఎందుకు అధికారంలోకి రాకూడదు అన్నటువంటి ఫీలింగ్ని ఆళ్ళలో రాజేసింది ఎవరు? చిరంజీవి. రాజేసింది ఎవరు? పవన్ కళ్యాణ్. తీరా చూస్తే ఇప్పుడు అలాంటి పవర్లోకి రాకపోగా దాదాపు 11-12 మంది మీద దాడులు జరిగినప్పుడు అవతల రెండవ కులమే అవ్వడం వలన ఇప్పుడు ఈ ఇష్యూస్ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరికి కులాల గొడవలు ఏం లేవు, కుల విభేదాలు ఏం లేవు. గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలకి కుల విభేదాలు ఏమి కావది. కానీ కొట్టినప్పుడు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి బాధితుడైతే స్పందించే తీరు ఒక రకంగా ఉంటుంది, కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సందర్భంలో ఇంకొక రకంగా ఉంటుంది అన్నటువంటి ఆవేదన, కసి కాపు సామాజిక వర్గంలో రగలబట్టినే ఇప్పుడు స్పందించారు వీళ్ళు. ముందుగా ఎందుకు చేయలేదు? లక్ష్మీనాయుడు మర్డర్కి సంబంధించి వాళ్ళ ఆవిడట చెప్పింది, చంద్రబాబు ఫోన్ చేశాడు, పవన్ కళ్యాణ్ ఫోన్ చేశాడు. కుల సంఘాలు అక్కడికి వెళ్ళి, ఆవిడ కాపు కాబట్టినే కుల సంఘాలు వెళ్ళినాయి. లేకపోతే ఇది ఒక ఎన్ని గొడవలు జరుగుతున్నాయి, ఎన్ని మర్డర్లు జరుగుతున్నాయి, ఎన్ని హింస జరుగుతున్నాయి, వాటిట్లలో లోకల్ ఇష్యూస్ కిందనే క్లోజ్ అయిపోతున్నాయిగా, పట్టించుకోవట్లేదు కదా. ఇప్పుడు ఈ విషయంలో కుల సంఘాలు రంగప్రవేశం చేసినాయి కాబట్టి అది క్రమంగా ప్రెషర్ పెరగబట్టి ఇక్కడ ముందుకు వచ్చారు. ఇక్కడ కులాల చిచ్చులు రాజేయాల్సిన అవసరం లేదు, అది వ్యక్తిగత గొడవే. అందులో కమ్మ కాపు గొడవ ఏం కాదు. అప్పిచ్చారు, అప్పు తీసుకున్నోళ్ళ యొక్క తిరుగుబాటు వ్యవహారం అది వాస్తవంగా చెప్పాలంటే. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేస్తామని చెబుతుంది, అంతా బాగానే ఉంది. కులాల చిచ్చులు రాజేయకుండా ఉండాలంటే కుల వివక్ష ఉండకుండా ఉండాలి, ఇది ముఖ్యం.